హే హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ బీన్ అ వైల్ కదా నేను మీతో మాట్లాడి. కొంచెం బిజీగా అయితే ఉన్నానన్నమాట. మేము విజయవాడ వెళ్ళే పని ఉండింది. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో అందుకని కొన్ని డ్రెస్సెస్ అయితే ఇచ్చాను నేను స్టిచ్ చేయడానికి. అవి కలెక్ట్ చేసుకుందామని చెప్పేసి ముందు రోజు అయితే వెళ్తున్నాను అనమాట. ఈ షాప్ వచ్చేసి మగువా డిజైనర్ బొటీక్ అనమాట. సో ఇది నేను ఇవ్వడమే ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళ దగ్గర. బట్ చాలా బాగా అయితే కుట్టారు, చాలా ప్రిసైజ్గా. సో ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే నేను తీసుకువెళ్ళాను. సో అది ట్రై చేశాను, చాలా బాగుండింది. అండ్ రిమైనింగ్వి కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చానమాట షాప్కి. మిగతావన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నారు. సో చాలా ప్రిసైజ్గా కుట్టారు, చాలా బాగా కుట్టారు. అండ్ సజెషన్స్ కూడా ఇస్తారనమాట, ఈ డిజైన్ ఇట్లా పెట్టించుకోండి అది ఇది అని చెప్పేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఆ రోజు కమ్యూనిటీలో ఫుడ్ కోర్ట్ బండి ఒకటి పెట్టారు. సో డిన్నర్ అది కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నాము ఆ రోజు నైట్. అండ్ మార్నింగ్ అయితే లెగిసాము అండ్ బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని రెడీగా అయితే ఉన్నాము. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సాగర్ టు కమ్. ఆ రోజు మా సిస్టర్ కూడా ఉండింది మాతో పాటే. తను కూడా విజయవాడ వస్తుందన్నమాట. సాగర్కి కొంచెం ఫీవర్గా ఉండింది. సో సాగర్ కూడా వచ్చేసారు అండ్ వీఆర్ రెడీ టు గో. సో బ్యాగ్స్ అన్నీ కూడా కార్లో పెట్టేస్తున్నారు. ఒక 10 days కోసం అయితే వెళ్తున్నాను నేను విజయవాడ. సో చాలా లగేజ్ అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఇంకా కవర్స్లో వేస్తూ ఉంటాను. సో కనిపించినవన్నీ కూడా తీసుకొస్తానమాట. ఇవి అవసరం అవుతాయి, అవి అవసరం అవుతాయి అని చెప్పేసి. సో టైం అరౌండ్ 5:15 అట్లాగా అయింది. అండ్ ఆల్మోస్ట్ 7 వరకు కూడా ఇట్లాగే చీకటిగా ఉండిందనమాట. అండ్ ఇక్కడ కోదాడలో మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. ఇదివరకు కూడా ఒకసారి ఇక్కడ తిన్నామన్నమాట. సో ఫుడ్ అది చాలా బాగుండింది. అండ్ ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంటుంది, చాలా అథెంటిక్గా అనిపిస్తుంది నాకు. అందుకని మళ్ళీ ఇక్కడే ఆగాము. సో ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ. రోడ్ మీదకే ఉంటుంది బట్ బాగుంటుంది, ఫుడ్ అది బాగుంటుంది. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైం కదా, సో అంత రష్ ఏమి ఉండదు. సో అటు అయితే డివైడర్ కటింగ్ ఉండింది కదా, సో అటు నుంచి కూడా వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి. అండ్ ఫుడ్ వచ్చేదాకా మేము కొంచెం ఇట్లా టైం పాస్ చేస్తూ ఉంటాము. సో టైం దొరికినప్పుడల్లా నేను సాహత్. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. ఒక పూరి, దోశ అండ్ ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పాము. సాహత్ అట్లా వేసుకొని ముందు కూర్చొని తింటూ అట్లా టైం పాస్ చేస్తూ ఉంటాడనమాట. సో తినడం తక్కువ, టైం పాస్ ఎక్కువ ఉంటుంది మా సాహత్ది. అండ్ ఫిల్టర్ కాఫీ మై ఫేవరెట్. ఇట్లా మట్కా కప్స్లో అయితే ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ తిన్నాక కాసేపు కూర్చున్నాం, బికాస్ ఫ్రెండ్ వస్తా అన్నారు మీట్ అవ్వడానికి. ఇంతలోనే ఈ రంబుల్ స్ట్రిప్స్ నుంచి ఒక లోడ్ లారీ వెళ్ళి యాక్సిడెంట్ అయితే అయింది. సో టొమాటో లోడ్ లారీ అనమాట. మొత్తం పడిపోయి స్కిడ్ అయిపోయి అటువైపు దాకా వెళ్ళిపోయింది. లక్కీలీ ఎవ్వరికి ఏం కాలేదు. సో డ్రైవర్కి చిన్న స్క్రాచ్ అంతే. సో సాగర్ కూడా వెళ్ళారు, ఏదైనా అవసరం ఉంటుందేమో ఏదైనా హెల్ప్ కోసం అని చెప్పి. సో తర్వాత వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చారనమాట. సో వీళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత మేము పక్కనే ఇంకొకటి ఉంది ఇలాగా, రానాస్ చాయ్ అని. సో వ్యూ బాగుంది కదా అని చెప్పేసి అయితే అటు వెళ్ళాము. నాకు చాలా నచ్చింది, అది ఫోటో పాయింట్ లాగా అలాగుంది. అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ అది బాగుండింది. సో సాహత్ని కాసేపు ఆడిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నాను. ఈలోపు టొమాటో లోడ్ లారీ అంతా కూడా క్లియర్ చేసేసారనమాట, ఆ టొమాటోస్ అవన్నీ కూడాను. అండ్ దాని తర్వాత అయితే మేము మళ్ళీ ఊరికి స్టార్ట్ అయిపోయాము. అట్మాస్ఫియర్ ఇట్లా క్లౌడీగానే ఉండింది, తుఫాన్ అంట కదా, సో అందుకని ఇట్లాగే ఉండింది అనమాట. అసలు సూర్యుడే లేడు, ఉన్నా కూడా ఏదో క్లౌడ్స్లో అట్లా ఉన్నాడు. సో జర్నీ అది కూడా బాగానే ఉండింది, రోడ్స్ బాగున్నాయి. సో ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్పించి మిగతాదంతా కూడా చాలా బాగుండింది. ఇది వచ్చేసి మీకు రైట్ సైడ్లో హనుమాన్జీ కనిపిస్తున్నారు కదా, ఇది విజయవాడకి 30 kilometers దూరంలో పరిటాల ప్లేస్ ఇది. పరిటాల హనుమాన్జీ టెంపుల్ అంటే చాలా ఫేమస్. హైట్ వచ్చేసి 135 feet ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి రాగానే ఊరికి వచ్చేసామనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి దొనబండ క్వారీ ఏరియా. అండ్ ఇది విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. నైట్ టైం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాము. ఈ చోటుగుడి మా సిస్టర్ వాళ్ళ డాటర్ అనమాట. తను వాళ్ళ బడే పాపతో ఆడుతుంది. అండ్ సాహత్ను మా గుడి ఇద్దరు కలిస్తే చాలా చాలా గోల చేస్తారు. వాళ్ళిద్దరిని అసలు కంట్రోల్ అయితే చేయలేమన్నమాట. సో వీళ్ళిద్దరు అల్లరైతే స్టార్ట్ అయిపోయింది. సో అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.